ఓకే మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా ఆల్రెడీ మీకు రికార్డ్ ఆగింది కాబట్టి నేను మళ్ళీ రికార్డ్ చేసి మళ్ళీ పంపిస్తాను. సో చూస్తూ ఉందాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా డౌట్ మీకు? 12th one. In a triangle, the other two angles are in the ratio 1:4. Find the angles అన్నాడు. ఓ ట్రయాంగిల్ అమ్మా. ట్రయాంగిల్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాలి. ట్రయాంగిల్ చాలా రకాలు ఉన్నాయి. ఐసోలేట్ ట్రయాంగిల్ ఒకటి, నెక్స్ట్ సెలెంట్ ట్రయాంగిల్ ఒకటి, ఓకే, ఈక్వల్ ట్రయాంగిల్ కూడా అండ్ ఈక్వలేటరల్ ఈక్వల్ ట్రయాంగిల్ అని ఉంది, అది ఒకటి. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి. ఓకే, ఈ ట్రయాంగిల్స్ మనం చెక్ చేసుకుంటే ఒకసారి ఫస్ట్ ఒక ట్రయాంగిల్ చూడండి. ఇక్కడ ఇట్లా ఉంటే ఇది ఒక ట్రయాంగిల్, తర్వాత ఇది ఒక ట్రయాంగిల్, ఓకే, సెలైను, సో ఈక్వటోరియన్ ట్రయాంగిల్, నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మీ క్వశ్చన్లో చూడండి ఒకసారి ఏమన్నాడంటే ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అదర్ టూ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:4. ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. మీకు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఏ ట్రయాంగిల్ అయినా సరే వినాలిడా, మాట్లాడకూడదు. ఏ ట్రయాంగిల్ అయినా సరే ఈ మూడు యాంగిల్స్ కలుపుకుంటే 180 degreesగా ఉండాలి. ఈ మూడు యాంగిల్స్ లోపల ఉన్న యాంగిల్స్ కలుపుకుంటే దీంట్లో అన్నిట్లో ఏ ట్రయాంగిల్ ఉన్నా కానీ అది ట్రయాంగిల్ అంటే దాని టోటల్గా ఎంత వస్తుంది? 180 degrees అనేది వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఇది చూడండి ఒకసారి. రైట్ యాంగిల్ అంటే అర్థం ఒక యాంగిల్, దాంట్లో ఏదో ఒక యాంగిల్ అనేది 90 degreesగా ఉంటుంది. ఇది 90 degreesగా ఉంది. మిగతాటువంటి రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయంట? ఒకటి 1 రేషియోలో ఉంటే ఇంకోటి 4 రేషియోలో ఉందంట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఉంది అనుకో, ఇది ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా అనుకుంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలంట? 1:4లో ఉన్నప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ ఏవి అంటాడు. దానికి ఏం చేయొచ్చు అంటే సింపుల్గా మీరు వినకపోతే నేనేం చెప్పలేను, ఆపేస్తా. అక్కడ మళ్ళీ నోట్స్ కావాలంటే మెల్లగా రాసుకోవచ్చు, ఏం కాదు, ఉంటాయి, అందరి దగ్గర అందుబాటులో ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఆన్సర్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. సో నోట్స్లో ఉంటాయి, బుక్లో ఉంటాయి, మెటీరియల్ ఎక్కడికి వెళ్ళదు. సో ఇది చూడండి. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో యాంగిల్ ఒకటి తెలిసిపోయింది. వాడు ఏమంటున్నాడు క్వశ్చన్? సో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద రేషియో ఆఫ్ యాంగిల్స్ ఆర్ 1:4. ఫైండ్ ద యాంగిల్స్ అన్నాడు. ఆ యాంగిల్స్ ఏవి అని అడుగుతున్నాడు అనమాట. ఆ యాంగిల్స్ ఏవి అంటే వాడు ఏమి ఇస్తున్నాడు? యాంగిల్స్ ఇవ్వలేదు ఇక్కడ. ఏమి ఇస్తున్నాడు? రేషియో మాత్రం ఇస్తున్నాడు. అంటే ఒకటి 10 ఉన్నింది అనుకో ఒక యాంగిల్, ఒకటి 40 ఉంటుంది, ఒకటి 20 ఉన్నది యాంగిల్, ఒకటి 80 ఉంటుంది. అట్లా 1కి ఇది 4% ఎక్కువగా ఉంటుంది, 4 times ఎక్కువగా ఉంటుంది. అట్లా కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో ఏమొస్తుంది? మనకున్నటువంటి 90 యాంగిల్స్ ప్లస్ ఫస్ట్ ఒక రేషియో ఎంత? 1 కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటా, 1x లేదా ఎక్స్ అనుకుంటాను, ప్లస్ ఇంకోటి వచ్చి 4x అనుకుంటాను. ఇది మొత్తం కలుపుకుంటే దేనికి ఈక్వల్ కావాలా? 180కి ఈక్వల్ కావాలి. ఇట్లా అనుకోగలిగితే మన ఆన్సర్ వస్తుంది. అంటే ఎక్స్ అనేది ఎంత తెలుస్తుంది. ఎక్స్ తెలిసింది దానికి ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు 90 ప్లస్ 4x ప్లస్ x 5x, 90 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 180. దీంట్లో నుంచి 5x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90. టోటల్గా 180 మైనస్ 90 పోతే చెప్పండి 90. 5x ఈజ్ ఈక్వల్ టు 90 అయింది. కానీ మనకేం కావాలా? ఎక్స్ కావాలా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90/5. 5 1 జార్ 40, 5 8 జార్ 40 సరిపోయా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 18 వచ్చింది. మనం అడిగింది ఏంది? 1:4 అంటే ఇది వచ్చి 1x అనుకున్నా, ఇది వచ్చి 4x అనుకున్నాను కదా. అట్లా అనుకుంటే ఫస్ట్ ఒకటి 18 వచ్చేసింది, ఇంకోటి 4x అంటే ఎంత వస్తుంది? 18 × 4 అని వస్తుంది. మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో? 18 4 జార్. మీరు టక్కన ఆన్సర్ చెప్పాలి. మీరు 20 వరకు వస్తే చెప్పగలుగుతారు, లేదా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 24 4 32 72. ఓకే, అంటే యాంగిల్స్ ఏవి మనకు? ఒకటి 18, ఇంకోటి వచ్చి 72. యాంగిల్స్ ఆర్ ఒకటి 18, ఇంకోటి 70, ఇంకోటి 72. ఇది ఆన్సర్. అంటే మీరు ఏమనుకున్నారు? టోటల్ యాంగిల్స్ 180 అనుకున్నాం కాబట్టి రేషియో అన్నాడు కాబట్టి ఒకటి ఎక్స్ అనుకున్నా, ఇంకోటి 4x అనుకున్నా, రెండు కలుపుకున్నా, మళ్ళీ ఆల్రెడీ 9 రైట్ యాంగిల్ అన్నా కాబట్టి 90ని కలిపేసినాను, ఆన్సర్ వచ్చింది. ఆ ఐడియా రావాలి. రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ 90 ఉంటుంది, ఇంకా 2 యాంగిల్ మిగిలింటాయి. ఆ 2 యాంగిల్లో ఒకటి x అనుకోవాలి, ఇంకోటి 4x అనుకోవాలి. ఎందుకు అనుకోవాలి అంటే
వాడిచ్చిన రేషియో 1 ఇంకోటి 4 కాబట్టి 1 4ని రెండు కలుపుకుంటే 1 4 టోటల్ కనుకుంటే ఈ విధంగా మనకు వస్తుంది అనే విషయాన్ని మీరు లెక్కలోకి తీసుకోవాలి. ఆన్సర్ 18 70 రెండు ఉంటాయి. ఎస్ అలాంటప్పుడు ఓటే పెట్టేసాయి. ఒకసారి రెండు ఇస్తాడు, రెండు ఇల్లేదంటే ఓటే పెట్టాయి. ఓకే, సో ఈ విధంగా చూస్తురండి. మీకు టోటల్గా కూర్చుకున్నటువంటి అన్ని వీడియోస్ డైరెక్ట్గా మీకు అవైలబుల్లో ఉంటాయి. చూసి చెక్ చేస్తూ రండి. కొన్ని మనకు ముందర నెట్ ప్రాబ్లం వల్ల ప్రాబ్లం అయింది కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ పంపిస్తాను. ఏదో విధంగా చూస్తూ ఉండండి. సో ఎవరైనా ఆఫ్లైన్ కోచింగ్లో జాయిన్ కావాల్సిన వారు కన్సల్ట్ కానీ డైరెక్ట్గా నాకు కింద నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్స్లో కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు చాలామంది ఆల్రెడీ తీసుకుంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళైతే కన్సల్ట్ కండి. సో ఈ విధంగా రెగ్యులర్గా అన్ని టోటల్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. నేను వీడియో రికార్డెడ్ చేసి లైవ్ పెడుతున్నా. వీడియోస్ కానీ రేపటికి డైరెక్ట్ లైవ్ వస్తుంది. నెక్స్ట్ మా ఇంకా ఏం డౌట్ చెప్పండి. ఇంకా ఎవరికి డౌట్ ఏమైనా ఉంది? రైట్. 13. A man bought 30 kg of sugar. A man bought 30 kg of sugar for 600. చూద్దాం ఒకసారి దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే 30 kg షుగర్ తీసుకున్నాడంట. ఎంతకు? 600 రూపీస్కి. ఇక్కడ నేను 1 కేజీ తీసుకోవాలా, 30 kgs కలిపి 600 రూపీస్. సో వాట్ ప్రైస్ పర్ కేజీ మస్ట్ బి సెల్ ఇట్ గెయిన్ 10%. వానికి 10% లాభం రావాలంటే ఎంత కమ్మాలా? ఓకే, 10% లాభం రావాలి అంటే అర్థం వచ్చి ఏంది? సో 10% రావాలి అంటే ఫస్ట్ నువ్వు తెలుసుకో. ఇక్కడ 30 kg షుగర్ని 600 రూపీస్కి కొన్నాడు. ఇది వచ్చి కేజీ, ఇది వచ్చి ప్రైజ్ ఇక్కడ తీసుకున్నాం. 30 kg షుగర్ 600 రూపీస్ కొన్నాడు. 1 కేజీ ఎంత అని కనుక్కోవచ్చు, అది అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి, వానికి ఎంత అమౌంట్ రావాలంట? 10% గెయిన్ రావాలంట. 10% గెయిన్ రావాలంటే 600 ఇంటూ 10% చేయండి. 10% 10/100 అని అర్థం కదా. ఈ జీరో క్యాన్సల్. ఎంత వస్తుంది? 60 వస్తుంది. ఓకే, 10% గెయిన్ రావాలంటే ఎంత కమ్మాలి? ఎన్ని రూపాయలకు అమ్మాలి అంటే ఎంత వచ్చింది? ఆ లాస్ట్కి ఆన్సర్ మనకి 60 రూపీస్ వచ్చింది. ఏంది గెయిన్? అది అతనికి వచ్చిన అమౌంట్ ఎంత? గెయిన్ వచ్చి 60 రూపీస్ అయింది. అంటే మొత్తం ఏమవుతుంది? టోటల్ అమౌంట్ ఎంత రావాలంటే మన చేతికి 660 రూపీస్ రావాలి అని అర్థం. ఫస్ట్ ఉన్నటువంటి ప్రైస్ ఎంత? 600 రూపీస్. 10% అనేది అతనికి వచ్చినటువంటి గెయిన్. ఆ గెయిన్ని కలుపుకుంటే ఏమవుతుంది? 660 రూపీస్ అవుతుంది. 650 రూపీస్ కావాలి అంటే ఎంత కమ్మాలి అని నువ్వు ఏం చేయొచ్చు? బై మళ్ళీ 30తో డివైడ్ చేయండి. ఇది సింపుల్. ఇది దీనికి ఏం ఫామ్లో ఏం వాడద్దు. ఈ జీరో క్యాన్సల్. 3 1 జార్, 3 2 జార్, 2 జార్, ఆన్సర్ 22. అంతే. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చెప్తా. విను మ్యాటర్ అర్థమైందా లేదా? అది 30 kg షుగర్ని 600 రూపాయలకి, అంటే 30 kg షుగర్ని 600 రూపాయలు కొన్నాడు. వాట్ ప్రైజ్ పర్ మస్ట్ హీ సెల్ ఇట్ గెయిన్ 10%. అతనికి 10% లాభం రావాలి అంటే ఎంత కమ్మితే సరిపోతుంది అన్నాడు. కాబట్టి నేను ఏం చేశాను? ఆ 600 నుంచి 10%ని కనుక్కున్నాను. 60 రూపీస్ వచ్చింది. ఆ 60 రూపీస్ని 600 కలిపేశాను. 660 రూపీస్ అయ్యింది. 60 రూపీస్ అయ్యింది అంటే ఇప్పుడు మనకు అమ్మాల్సి ఎంత కమ్మాలి? వాడు 1 కేజీ 20 రూపీస్తో అమ్ముతా ఉంటే వాడు లాస్ట్కి 600 రూపీస్ వచ్చింది. 1 కేజీని నువ్వు 20 రూపీస్ కాదు అమ్మాల్సింది. ఇప్పుడు 23నో 24 లేదా 22నో ఎంతో అమ్మాలి. అది అమ్మాలంటే ఏం చేయాలా? 660 రూపీస్ని మళ్ళీ 30 కేజీతో డివైడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 22 రూపీస్ వస్తుంది. ఆ 20 రూపీస్ అనేది సరిపోతుంది. 20 మళ్ళీ లెక్కేసుకుని ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. 22 ఇంటూ 30 వేసినామనుకో 660 రూపీస్ మళ్ళీ వచ్చేస్తుంది. ప్రాబ్లం నాట్ నెసరీ. ప్రాబ్లం మీరు రాయొద్దండి, టైం వేస్ట్. ప్రాబ్లం రాయకుండా నేను ఇచ్చిన పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ నెంబర్ని ఆడ మెన్షన్ చేయండి.
పేపర్ నెంబర్ మెన్షన్ చేసుకోండి. ఈరోజు డేట్ పేపర్ ఏదైతే ఉందో ఆ డేట్కి ఆడ మెన్షన్ చేసుకొని పేపర్ మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. ప్రాబ్లం రాసుకుంటా మెల్లగా ఒక క్వశ్చన్లో అక్కడ మన వేరే కోచింగ్లో చెప్తాను అట్లే ఒక ప్రాబ్లం రాసేసి ఆడ బోర్డు మీద జరుగుతూ ఉంటే దానికి ఒక 10 నిమిషాలు వేస్ట్, మీరు రాసుకోవడానికి 10 నిమిషాలు వేస్ట్, మ్యాక్సిమం అంటే 10 క్వశ్చన్స్ జరుగుతాయి, ఆడికి క్లోజ్ టైమింగ్. అప్పుడు నీకు 100% కవర్స్ ఎట్లా అవుతాయి? కాబట్టి నెంబర్ ఆఫ్ మనకు 1000, 2000, 10,000 క్వశ్చన్స్ చేసి పారేయాలి. అట్లే ఏ క్వశ్చన్ మనం చూస్తానంటే ఆన్సర్ చేయాలి. అందుకు మీకు ఇట్లా చెప్తున్నాను. కాబట్టి మీ ప్రాబ్లమ్ని మీరు రాసుకునే టైం వద్దు, మ్యాక్సిమం వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. సో మళ్ళీ లేదా వీడియో చూసిన ప్రాబ్లం రాసుకోండి, లేదా పాసిబిలిటీ కానప్పుడు మీరు ఏం చేస్తారు, పేపర్ ఇచ్చాను కాబట్టి పేపర్ అట్లే పెట్టుకొని ఆ పేపర్ ఉన్న డేట్ ఏదైతే ఆ డేట్ని మెన్షన్ చేసేసి సో 11th క్వశ్చన్ ఆన్సర్ దిస్ వన్, 12th క్వశ్చన్ ఆన్సర్ దిస్ వన్, మీకు 2 నోట్స్ ఉండాలి, పేపర్స్ ఉండాలి, ఖచ్చితంగా అన్ని పేపర్స్ నీట్గా ఫైల్ చేసి పెట్టుకోండి. అర్థమైంది? వినిపిస్తూ ఉంది అని చెప్పేది. అన్ని ఫైల్ ఏ పేపర్ని మిస్ చేయొద్దు. లాస్ట్ మూమెంట్లో కూడా ఆ పేపర్ని మీరు రిపిటేషన్ చేస్తూ దాన్ని నేను ఒక సండేస్ ఎప్పుడన్నా ఇంకొంచెం రోజుల తర్వాత గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మీకు అక్కడ ఇస్తా. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఒకసారి రిపిటేషన్ చేస్తూ ఈ క్వశ్చన్స్ని అక్కడక్కడ కలిపి నేను ఇస్తాను. అన్నీ ఈ క్వశ్చన్సే కనిపిస్తుంది, అట్లే కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈజ్ యాడ్. కానీ నెక్స్ట్ 14th క్వశ్చనా? 14th క్వశ్చన్, ఏ ఫుట్బాల్ ఫీల్డ్ ఓకే ఏ ఫుట్బాల్ ఫీల్డ్ ఈజ్ 170 మీటర్స్ లాంగ్, 130 మీటర్స్ వైడ్. ఒక ఫుట్బాల్ ఫీల్డ్ ఉందమ్మా. ఇది దేనికి సంబంధించింది? ఏరియా, పెరిమీటర్ అండ్ సర్కంఫరెన్స్ అనే చాప్టర్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా మీరు, ఫుట్బాల్ ఫీల్డ్ అంటామంటే అది ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఇది రెక్టాంగులర్ షేప్ ఫుట్బాల్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి ఏమంటున్నాడు, హౌ మచ్ డిస్టెన్స్ డస్ ఏ బాయ్ కవర్ అండ్ టేకింగ్ 5 రౌండ్స్ ఇన్ ద ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఇది ఏ ఫీల్డ్? ఇది ఫుట్బాల్ ఫీల్డ్. ఎంత? 170 మీటర్స్ లాంగ్, 130 మీటర్స్ వైడ్ ఉన్నటువంటి రెక్టాంగులర్ ఫీల్డ్. ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఈ ప్లేస్లో స్టార్ట్ చేశాడు. అతను ఇక్కడి నుంచి గుమ్మడకుండా పరిగెత్తాను అనమాట ఈ ఫీల్డ్లో. ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి. ఎన్నిసార్లు తిరిగినాడంట ఈ ప్లేస్లో? ఒకసారి స్టార్ట్ చేసి 1 times, 2 times, 3 times, 5 రౌండ్స్ తిరిగాడు. 5 రౌండ్స్ తిరిగాడు. సో ఎంత రౌండ్ కవర్ చేశాడు అనేది ఆన్సర్. ఇట్లా కోసం వస్తే చాలా సిల్లీ. ఎందుకంటే ఇక్కడ ఈ అబ్బాయి ఇక్కడ నుంచి మధ్యలో ఎక్కడ రాలేదు, ఎక్కడ కొడుతున్నాడు, ఓన్లీ చుట్టూ మాత్రం తిరుగుతున్నాడు ఈ ఫీల్డ్కి రౌండ్గా. మ్యాక్సిమం మనం రన్నింగ్ చేసి అట్లే చేస్తాం. గ్రౌండ్ అంటే గ్రౌండ్ మధ్యలోకి రామ్, గ్రౌండ్ రౌండ్ సైడే తిరుగుతూ వస్తాం. రన్నింగ్ అప్పుడు చేయడం కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయి కూడా ఏం చేశాడు, ఎన్నిసార్లు తిరిగాడు? 5 సార్లు తిరిగాడు. ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అది తెలియాలంటే పెరిమీటర్ తెలియాలి, ఏరియా నాట్ నెసరీ. పెరిమీటర్ అంటే ఏంది? ఈ ప్లేస్ని స్టార్ట్ అయ్యి ఇక్కడికి, తర్వాత ఇక్కడిని స్టార్ట్ అయ్యి ఇక్కడికి, తర్వాత ఇక్కడిని స్టార్ట్ ఇక్కడికి, ఈ క్లోజ్ అయితే ఒక పెరిమీటర్, దాన్ని పెరిమీటర్ అంటాం. ఓకే, పెరిమీటర్కి ఫార్ములా ఏం మనకు మామూలుగా? పెరిమీటర్ ఫార్ములా P దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × L + B. దేనికి? రెక్టాంగుల్. స్క్వేర్ ఇచ్చింటే మారిపోతుంది, ఇది రెక్టాంగుల్ కదా. ఇప్పుడు లెంత్ ఎంత? ఇక్కడ 170 మీటర్స్, 2 × 170. బ్రెడ్త్ ఎంత? 130 మీటర్స్. టోటల్గా ఎంత వస్తుంది? 2 × 170 + 130, ఒక 0, ఒక 7, 0, 300. నువ్వు 200 చెప్తావు నాకు తెలుసు. సో టోటల్గా ఏమొస్తుంది? 600. 600 ఏంది? ఇది ఆన్సర్ కాదు. మీరు టక్కుని ఆన్సర్ పెట్టేస్తాడు. ఆన్సర్ ఆల్రెడీ ఉంటుంది, ఏలోను బీలోనూ ఉంటుంది. కానీ ఇది కాదు ఆన్సర్. ఆ అబ్బాయి ఎన్నిసార్లు తిరిగినాడు? పెరిమీటర్ ఒకసారికి వచ్చింది, 5 సార్లు తిరిగినాడు. కాబట్టి 600 × 5 చేయాలి. 3000 ఏంది? మీటర్స్. 3000 మీటర్స్. అది ఏంది? కిలోమీటర్ కన్వర్ట్ చేయాలంటే బై 1000తో డివైడ్ చేయాలి. సో 3000 / 1000 చేస్తే అది కిలోమీటర్లకు మారుతుంది, అంటే 3 కిలోమీటర్స్ మారుతుంది. ఇట్లా క్యాన్సిల్ పోతుంది, ఏం మిగులుతుంది? 1 × 3 కిలోమీటర్స్, 3000. ఓకే, టోటల్గా 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇట్లా కన్వర్ట్ చేయాలంటే మీటర్లు కిలోమీటర్ చేయాలంటే బైలో చేయాలి, మీటర్లు చేయాలంటే ఇంటూ చేయాలి, 1000 చేయాలి. కిలోమీటర్ చేయాలంటే బై చేయాలా, మీటర్లు మార్చాలంటే ఇంటూగా తీసుకోవాలి. అంటే ఈ విధంగా బాయ్ అనేవాడు ఏం చేయొచ్చు, టోటల్గా 5 రౌండ్స్ని ఇష్టం వచ్చినట్టు తిరిగితే కూడా ఆ అబ్బాయికి 3 కిలోమీటర్స్ మూవినట్టు లెక్క. అట్లే ఇక్కడే కాదు, మన మామూలుగా పోలీస్ సెలక్షన్ జరుగుతాయి కదా,
పోలీస్ ఎలక్షన్స్లో కూడా రౌండ్ అనేది ఒక గ్రౌండ్ అనేది ఉంటుంది. ఆ గ్రౌండ్స్లో మీకు ఎన్ని మీటర్స్ అని చెప్తారు ముందే, 1 కిలోమీటరా, 1.5 కిలోమీటర్లా, 3 కిలోమీటర్లా. అక్కడ మీకేమి 1 కిలోమీటర్ వరకు లైన్గా పొడుగ్గా మీకు రోడ్ ఏమి ఉండదు, గ్రౌండ్ ఉంటుంది అంతే. ఆ గ్రౌండ్కి ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది మెజర్ చేసి పెట్టేసి ఉంటారు. గ్రౌండ్ మొత్తానికి 1 కిలోమీటర్ వచ్చే విధంగా పెట్టింటారు. అది 5 సార్ల, 6 సార్ల, 7 సార్ల అనేది ఇండికేట్ చేసి వదిలేస్తారు. వాళ్ళు ఇన్నిసార్లు తిరిగిన తర్వాత కరెక్ట్గా ఎంత టైంలో వచ్చారు చూసుకుంటారు. సో ఇన్ని కిలోమీటర్ తిరిగాడు కాబట్టి ఇంత టైంలో వచ్చాడు కాబట్టి అతను సెలెక్ట్ అవ్వడా లేదా అని రిజల్ట్ అనేది చెప్తారు. అవునా? ఎన్ని మీటర్స్ గ్రౌండ్ అది? అంత తక్కువే ఉంటుంది. అంటే మ్యాక్సిమం 1 కిలోమీటర్ ఇచ్చింటారు మీకు. 1 కిలోమీటర్ని 4 సార్లు లేదా 5 సార్లు వచ్చే విధంగా చూసుకుంటారు. అంటే మీ కెపాసిటీ ఉంది లేదా టైమింగ్ చూసుకుంటారు. ఇంకా హైట్ చెక్ చేస్తారు సార్. ఫస్ట్ ఎట్టి పెట్టమన్నారు సార్. 100 to 120 మీటర్స్ సార్. కరెక్ట్గా సార్ దగ్గర పట్టుకోమన్నారు. 120 దాటేస్తారు. అది మీ సెలెక్ట్ అవుతారు పిల్లలు, అదేం ప్రాబ్లం లేదు. అట్లా రిజల్ట్ అయింటారు కదా? రిజల్ట్ అయినారా? అమౌంట్ తీసుకుంటారు అలా. కొన్ని ప్రైవేట్లో అడ్జస్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఏదో నెక్స్ట్ ఏ డౌట్ మీకు? మీ దాన్ని ఓకేనా? ఈ 17 డౌట్ రావాలనే, ఎందుకు రావాలా మీకు? చూద్దాం. ఈ ట్రైన్, ఇది కొంచెం ట్రైన్ లెక్క. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ప్రతిసారి, ప్రతి ప్రాబ్లం ప్రతి దీంట్లో ఎగ్జామ్లో ఉంది ఈ లెక్క. అంటే ఈ లెక్క అంటే ఇదే లెక్క కాదు, ఈ మోడల్ ఉన్నటువంటి లెక్క. ఎందుకు ఇస్తాడంటే నెంబర్స్ మారుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లెక్క దేనికి సంబంధించింది అంటే స్పీడ్, డిస్టెన్స్, టైం సంబంధించింది. అంటే డిటిఎస్ ఫార్ములా గుర్తు రావాలి. డిటిఎస్కి ఈ ట్రయాంగిల్ గుర్తు రావాలి. ఇక్కడ డి పెట్టుకుంటావు, ఇక్కడ టీ పెట్టుకుంటావు, ఇక్కడ ఎస్ పెట్టుకుంటావు. ఇటువంటి ట్రయాంగిల్ గుర్తు రావాలి. దీన్ని డిటిఎస్ ట్రయాంగిల్గా మనం తీసుకుంటాం. అంటే ఇక్కడ డిస్టెన్స్ కావాలంటే టీ ఇంటూ ఎస్ అని రాస్తావు, టీ అంటే డి బై ఎస్ రాస్తావు, ఎస్ ఈజ్వల్ టు డి బై టీ అని రాస్తావు. ఇక్కడ అడిగిన కోసం చూడండి. ఏ ట్రైన్ 430 meters లాంగ్ ఈజ్ రన్నింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 36 kilometers per hour. ఒక ట్రైను 430 meters లాంగ్ ఉన్న ట్రైను 36 kilometers per hourగా స్పీడ్తో రన్ అవుతుంది. ఇన్ వాట్ టైమ్ ఇట్ విల్ పాస్ ద 170 meters లాంగ్ బ్రిడ్జ్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్ రాసుకుందాం. స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 36, అది కూడా రాయండి, కిలోమీటర్స్ పర్ అవర్. దాని తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగినాడు, ఇన్ వాట్ టైం అన్నాడు. వాట్ టైం అంటే టీ తెలియదు అని, టీ క్వశ్చన్ మార్క్ పెట్టేసాయి. ఇంకా ఏం తెలుసు మార్క్? డిస్టెన్స్ తెలుసు. డిస్టెన్స్ వాల్యూ ఏమొస్తుందంటే 430నా 170నా? మీరు అదే చేస్తారు నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఐడియా చెప్తాను. ఫస్ట్ ఒక ట్రైన్ ఇక్కడి నుంచి రన్ అవుతుంది అనుకుందాం. దీని ట్రైన్ లెంత్ ఎంత ఉందంట? 430 ఉందంట. ఇది ట్రైన్, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రైను 430 meters. తర్వాత ఏమైందో చూడు ఒకసారి. ఇంకేముంది, ఒక బ్రిడ్జ్ వచ్చింది ట్రైన్ ఎదురుగా. అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎంత ఉందండి? ఎంత? 170 meters ఉంది. ఇది 430 meters, ఇది 170 meters. ట్రైన్లో ఈ ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ? ఈ ఫస్ట్ బోగిలో ఈ ప్లేస్లో వ్యక్తి ఉన్నాడు. లేదా డ్రైవరే అనుకుందాం. డ్రైవర్ ఇక్కడ ఉన్నాడు. ఈ డ్రైవరు టోటల్గా ట్రైన్ మూవ్ అయిన డిస్టెన్స్, అంటే ట్రైన్ ఈ బ్రిడ్జ్ని దాటేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అని తెలియాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న డ్రైవర్ ఏం చేయాలా? డ్రైవర్ ఏం చేయాలా? ఇక్కడికి రావాలి. ఇక్కడ రావాలనా లేకపోతే ఇక్కడికి రావాలనా? మీరే చెప్పాలి. ఇక్కడికి రావాలి. ఇక్కడ కాదు. ఇక్కడికి వస్తే లాభం లేదు. ఇక్కడికి వస్తే ఓన్లీ బ్రిడ్జ్ లెంత్ మాత్రం వస్తుంది. ఈ డ్రైవర్ ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలంటే ఏమేమి లెక్కలో వస్తావు నువ్వు? ఈ ట్రైన్ మొత్తం ట్రైన్ ఏం చేయాలి? ఈ ప్లేస్ని స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసేయాలి. అంటే ట్రైన్ ఇక్కడ మూవ్ అయిపోయి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఈ బ్రిడ్జ్ని కూడా కన్సిడర్ చేయాలి. అందుకే డిస్టెన్స్ని ఏం చేయాలంటే 430 + 170 రాసుకోవాలి. అంటే బ్రిడ్జ్ డిస్టెన్స్ని, ట్రైన్ డిస్టెన్స్ని రెండు తీసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ చూడు. ఇదే వ్యక్తి, ఇదే ట్రైన్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 430 meters అనుకుందాం. ఇక్కడ మధ్యలో ఒక పోల్మాన్ వచ్చింది. ఇది వచ్చి 1 meter లెంత్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ని ఎంత అంటే 430నే, ఈ +1ని యాడ్ చేయకూడదు. దిస్ ఇస్ రాంగ్.
ఓకే, పోల్మాన్ కానీ లేదా ట్రీని కానీ ఒక ట్రైన్ దాటేటప్పుడు పోల్మాన్ ఎలక్ట్రిక్ పోల్ ఏదైనా సరే ఒక పోల్మాన్ కానీ ఒక ట్రీని కానీ ట్రైన్ దాటేటప్పుడు దాన్ని పోల్మాన్ అనే ఇస్తాడు. ఎలక్ట్రిక్ ట్రైన్ పోల్ ఇవ్వడు, పోల్మాన్ అనే ఇస్తాడు. ఒక పోల్మాన్ కానీ లేదా ట్రీని కానీ ట్రైన్ దాటేటప్పుడు దానికి ఉన్నటువంటి ఆ ట్రైన్ డిస్టెన్స్ అనేది అదే దాని డిస్టెన్స్ అవుతుంది తప్ప ఈ ఎలక్ట్రిక్ రోల్ కానీ పోల్మాన్ సంబంధించి ఏదో డిస్టెన్స్ని యాడ్ చేయకూడదు. దేన్ని యాడ్ చేయాలి? బ్రిడ్జ్ వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేయాలి. బ్రిడ్జ్ కానీ ఒక లేక్ కానీ వస్తే ఆ లేక్ని కానీ బ్రిడ్జ్ని వస్తే అప్పుడు యాడ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? D = 430 + 70 అవుతుంది. మధ్యలో మాట్లాడొద్దు, మీకే చెప్తాను, మాట్లాడొద్దు. సో టోటల్గా ఎంత వస్తుంది మనకు? 600 వస్తుంది. ఇదేంటి D. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది మన ఫార్ములా? మనకి ఏం కావాలి? టైం కదా కావాల్సింది. T = ఏం దీనికి ట్రయాంగిల్ ప్రకారం D/S అని. D వాల్యూ ఎంత? 600 బై S వాల్యూ ఎంత? 36. కానీ ఆన్సర్ తప్పు. ఎందుకు తప్పు అంటే చూడండి, ఇది ఎంత దేంట్లో ఉన్నాయి? మీటర్స్లో ఉన్నాయి. దీని మీటర్లో ఉంది, కానీ ఇది చూడు km/hగా ఉంది. km/hగా ఉంటే దాన్ని మీటర్స్/సెకండ్గా మార్చాలి. మీటర్గా మార్చాలంటే × 1000 వేస్తావు. సెకండ్లో కూడా మార్చాలి. మీటర్/సెకండ్గా మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలా? S వాల్యూ అన్నప్పుడు ఈ S అనేది 36 km/h ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే ఇంటూ 5/18తో మల్టిప్లై చేయాలి. ఎందుకు 5/18తో మల్టిప్లై చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు దీనికి ఒక కాజ్ ఉంది. సో km/hని మీటర్స్/సెకండ్గా మార్చాలంటే ఇక్కడ చూడండి, కిలోమీటర్కి ఎంత వాల్యూ? 1000 బై అవర్ని మినిట్స్లో మార్చాలంటే 30 ఎంత? 30నా 36ఆ 60 ఇంటూ 60 చేసుకోవాలా. టోటల్గా ఎంత వస్తుంది? 1000/3600 అవుతుంది. దీని ప్రకారం 0 పోతే మనకు 5/18 వస్తుంది. ఇది అర్థం. ఎందుకు ఇట్లా అంటే ఈ అర్థం అనమాట. అంటే km/hని మీటర్/సెకండ్ మార్చాలంటే 5/18 వచ్చింది. ఆ 5/18 ఇక్కడ మల్టిప్లై చేస్తావు, లాస్ట్కి ఎంత వస్తుంది ఆన్సరు? సో 18 1 జార్ 18 3 జార్ 3 5 జార్ 15 అని వచ్చింది. అంతేనా? కరెక్టేనా? 18 2 జానా 18 3 జానా? నేను ఏం చెప్పినా రాసేసేయండి. 3 జార్ రాస్తే ఓకే, రాసుకుంటాను బలంకరగా. 18 2 జార్ 5 2 జార్ 10, ఇక్కడ 10 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ 36 రాయకూడదు, ఎంత రాయాలా? 10 రాయాలా. సో 0 0 క్యాన్సల్, 60 అనేది వస్తుంది. దేనికి? టైంకి. తప్పు ఏది? ఇక్కడ డిస్టెన్స్ అంతే 60. గ్యారంటీగా వస్తుంది. 60 అనేది ఆడ మనకు వచ్చిందన్నమాట. దాని ఆన్సర్ చూడండి ఒకసారి. 60 ఉంది, రైట్. ఇంతే. ఇది మెథడ్. మీరు దాని ప్రకారం చూస్తూ ఏ ప్రాబ్లం ఇచ్చినా చేస్తూ రండి. ట్రైన్ లెక్కలు చాలా ఎక్కువగా వస్తాయి. ఎక్కువ రావడం అంటే టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో. ట్రైన్ సంబంధించిన డిస్టెన్స్, స్పీడ్ సంబంధించి. బస్సు అయినా కూడా ఒకటే. ట్రైన్ వస్తే మాత్రము మీకు బ్రిడ్జ్ ఇస్తాడు. బ్రిడ్జ్ ఎందుకు ఇస్తాడంటే రెండు కలుపుతారు లేదా అని డౌట్ రావడానికి. దీన్ని ఏం చేయాలంటే నువ్వు లెంత్ రెండు కలుపుకోవాలి. ట్రైన్ లెంత్ని అన్నట్టు బ్రిడ్జ్ లెంత్ రెండు కలపాలి. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏం చేయాలంటే స్పీడ్ రెండు, డిస్టెన్స్ స్పీడ్ రెండు ఒకే యూనిట్లో ఉండాలి చూసుకోవాలి. D వచ్చి మీటర్లో ఉంది, అది స్పీడ్ వచ్చి km/hగా ఉంది. కిలోమీటర్ ఉందంటే మీటర్లకు మార్చాలి కదా. ఒకవేళ ఇది కూడా D అనేది కిలోమీటర్లో ఉంటే, లెంత్ ఎక్కువ కిలోమీటర్లో ఉంటే, పైన కిలోమీటర్ ఉంటే నో ప్రాబ్లం, మార్చాల్సిన అవసరం, అట్లే క్యాన్సిల్ కొట్టచ్చు. అది కొంచెం చెక్ చేసుకుంటారండి. ఈ ప్రాబ్లం ఈజీగా వస్తుంది. దీన్ని వదులుకున్నారా పాయ ఊరికి 3 మార్కులు అనవసరంగా. సింపుల్గా వస్తూనే వచ్చేది ఒకే ఫామ్లో. ఎస్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అన్నీ దీనివల్ల టోటల్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మోడల్స్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి కవర్ అవుతాయి. అంతేగాని ఒకే చాప్టర్ పట్టుకొని ఉంటే కష్టము. చాప్టర్ నేను ఫాస్ట్గా చెప్తా వస్తాను. ఇట్లా నేను పూర్తి కవర్ చేస్తే ఏమవుతుందంటే అన్ని చాప్టర్స్ మళ్ళీ కవర్ అయినట్టుగా ఉంటాయి. మీరు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. మీరు దాని విధంగా సాల్వ్ చేస్తారు ఒకేసారి నెంబర్ ఆఫ్ టైం రిపీట్ చేయడం వల్ల. నెక్స్ట్ ఇది చూడండి. 19th క్వశ్చన్ డౌట్ అంటున్నారు కదా, వినాలా. మీరు డిస్కస్ చేస్తే కుదరదు, నాతో డిస్కస్ చేయండి.
19/8 ఇక్కడ 3/8 ఇంటూ 25/4 డివైడ్ బై అన్నాడు, తిప్పించి రాసుకో. ఇంటూ 4/25 డివైడ్ బైని తిప్పించి రాశాను, ఇంటూగా మారిపోయింది. 4 1 జార్ 25 పాయ 3/8 ఆన్సర్ అంతే. ఎందుకంటే ఇక్కడ ఇంటూ ఉంటే కష్టము ఎప్పుడు కూడా, దాన్ని తిప్పించి రాస్తే ఒక సైడ్ తిప్పించి రాసామనుకో అది మల్టిప్లికేషన్గా మారిపోతుంది. ఎస్ అట్లనే చెయ్యి, కానీ లేట్ అవుతుంది కదా. అది కొంచెం ఎప్పుడో డివిజన్ చేసేప్పుడు ఫ్రాక్షన్ ఉంటే అది పెద్ద ఏదో తలనొప్పిగా అనిపిస్తుంది మనకు, అది ఏందో కష్టంగా ఉన్నట్టుంది అనిపిస్తుంది. అలా అనిపించకూడదు అంటే దాన్ని మల్టిప్లికేషన్ మార్చేస్తే ఈజీ, తిప్పించి రాసేయడం చేస్తే ఈజీ అవుతుంది. కదే కదా, నేను ఇప్పుడు ఎంత సిల్లీ చేశా కాబట్టి సింపుల్గా కావాలి మ్యాటర్ అనేది. కోసం చూస్తుంటే సింపుల్ కొట్టేదానికి ఉండాలి, అంతేగాని అంతసేపు కష్టపడకూడదు. నెక్స్ట్ మా ఇంకా 20th క్వశ్చన్ ఏమో డౌటా? 22 ఇది కొంచెము క్వశ్చన్లో ప్రాబ్లం ఉందమ్మా. ఇది 400 బనానాస్, ఇది ఆన్సర్ రావడం లేదు, దానికి ఆన్సర్ రావడం లేదు అది, కాబట్టి దీన్ని వదలాలి. దాని ఆన్సర్ వేరే వస్తుంది. ఇక్కడ 400 బనానాస్ని 25 రూపీస్కి కొంటే, 25 డజన్కి కొంటే నువ్వు ఏం చేయాలంటే ఒక డజన్ ఎంతో కనుక్కోవాలి. 12 వచ్చి వాజుడు 12 బనానాస్ వచ్చి 25 రూపీస్ అంటే ఒక బనానా ఎంత? క్వశ్చన్ మార్క్. 12 బనానాస్ 25 అంటే ఒక బనానా ఎంత? అప్పుడు ఏమవుతుంది? ఒక బనానా వాల్యూ 1/12 ఇంటూ 25 అవుతుంది. సో ఎక్కువ నేనేం చేయలేను, నువ్వు జెన్యున్గా చెప్పాలి ఆన్సర్. సో 1 జార్ 2 జార్ ఎంత మిగిలింది ఇప్పుడు? ఆడ 24 పోతే 1 మిగిలింది. 1 మిగిలింది అంటే 10 అవుతుంది. 2.5 5 ఓకే 2 రూపీస్ అనుకోబా. 2 రూపీస్ ఇంటూ 400 మన పాయింట్లో అవసరం అట్లే తీసుకుందాం. ఏమవుతుంది ఇప్పుడు? 800 అవుతుంది. అంటే ఇంకా పాయింట్లో తీసుకుంటే 833 రూపీస్ వస్తుంది రియల్గా అయితే. ఇది దీని ఆన్సర్ 833 వస్తుంది. సో 800 రూపీస్ అనుకోబా. 800స్లో సోల్డ్ అట్ 20% ప్రాఫిట్. ఇక్కడ 800 20% ఎంత వస్తుంది అప్పుడు? 800 20% 20/100 వేసుకుంటాం. ఎగ్జాంపుల్ జస్ట్ గెస్ చేసి రాస్తున్నా. ఇంటూ 20/100 మనము కరెక్ట్గా అదే వాల్యూస్ చూసుకోవాల్సిన అవసరం లే, కొంచెం పాయింట్లు తీసేసి కొట్టేయచ్చు, మన ఆన్సర్ దగ్గర వస్తుంది కదా అట్లని. సో అప్పుడు ఏమవుతుంది? 0 ఈ 0 క్యాన్సిల్. ఇప్పుడు ఏం లాస్ట్కి ఎంత మిగులుతుంది? ఇప్పుడు 0 పోయాలా? 80 ఇంటూ 2 8 2 జార్ 60 160 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చిందంట. 800 160 కలుపు 960 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే 960 రూపీస్ వచ్చింది. సో ఎంతకు అమ్మితే ఫర్ సెల్లింగ్ ప్రైస్ డజన్ పర్ బనానాస్ 20% రావాలంటే 90 రూపీస్ రావాలంటే ఎంతకు అమ్మాలి అంటున్నాడు. అంటే నువ్వు ఏం చేయాలా? 960/400 వేసుకోవాలా. ఓకే 400 బనానాస్ కదా, అంటే నువ్వేం చేస్తావు? లేకపోతే చెప్పు, ఇది అట్లాంటిదే. ఇప్పుడు 25 బనానాస్ని అంటే 25 రూపీస్ని 25 రూపీస్తో 12 బనానాలని కొన్నాడు. దాని బనానా ఎంత అయింది? 2 రూపీస్ సంథింగ్ అయింది. అంటే నేను 2 రూపీస్ లెక్క వేసుకున్నా. 2 రూపీస్ ఇంటూ ఎన్ని బనానాస్? 400 బనానాలు. అంటే ఏమయ్యా? 2 రూపీస్ ఇంటూ 400 అంటే 800 రూపీస్ అయ్యా. కానీ నీకు ప్రాఫిట్ ఎంత రావాలంట? 20% రావాలంట. అంటే ఇక్కడ టోటల్గా ఎంత అయింది? 800 రూపీస్ అయింది. 800 రూపీస్కి 20% అంటే 960 రూపీస్ అవుతా ఉంది. ఇప్పుడు రియల్గా అయితే 960 రూపీస్ అవుతా ఉంది. ఆ ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అంటున్నాడు. నువ్వు అదే ముందు చేసిన క్వశ్చన్ లాగే 960 డివైడెడ్ బై ఎన్ని బనానాలు మనం అమ్మాల్సింది? 400 బనానాస్. 0 క్యాన్సిల్ చేసి చూడండి ఆన్సర్ వస్తుంది. ఇదే కరెక్ట్ ఆన్సర్. అది ఎంత వస్తుందో వచ్చి గెస్ చేసి పెట్టేసేయండి. సో చూద్దాం. 0 క్యాన్సిల్. ఇక్కడ 0 ఒక 0నే క్యాన్సిల్, ఒక 0 క్యాన్సిల్. 96/40 చేయండి. సో అప్పుడు ఎంత వస్తుంది? 20 జార్ 2 4 జార్ చెప్పాలా 28 జార్ క్యాన్సిల్ కొట్టండి. తర్వాత మళ్ళీ 48/20 మళ్ళీ చేయండి. 2 10 జార్ 2 2 జార్ 2 4 జార్
ఓకే మళ్ళీ పోతుంది 24/10 చెయ్యి. 2 5s are 10, 2 1s are 2 2s are అంటే 12/5 వచ్చింది. 12/5 అని వస్తే అక్కడ ఎంత వస్తుంది? .10 వస్తుంది ఆన్సర్, కానీ ఆడ ఆన్సర్ లేదు. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. సో 5 1s are 5 2s are 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఇక్కడ 2 పాయింట్ సంథింగ్ మనకు వస్తుంది. 2.5 2.6 అని వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎట్లా చేసినా ఆన్సర్ రాలేదు దీన్ని. కాబట్టి నేను దాన్ని వదిలేయండి, దగ్గర చేసి వదిలేసేయండి. రాసుకోవాల్సిన అవసరం లేదు. Hmm. 2.4తో వస్తూ ఉంది. 2.4తో మనకు బనానా అమ్మితే అంటే ఇక్కడ బై ఇంటూ 12 వేసుకున్న 30 రూపీస్ దగ్గర వస్తూ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2.4ని ఇంటూ 12 చేసేసేయండి. వచ్చే ఆన్సర్ని దగ్గర వచ్చే ఆన్సర్ని పెట్టేసేయండి. ఏం చేయలేము దాన్ని. ఈ ప్రాబ్లం అయితే అలాగే అడ్జస్ట్మెంట్. 12 2s are 24 అంటే 30 దగ్గర వస్తూ ఉంది. 2.4 కాబట్టి ఓకే. లేదు 24 12s are చేయండి, మీరే మల్టిప్లై చేసి ఆన్సర్ పెట్టేసి. $28.8 అంటే దగ్గర మనము అప్పుడే 800 తీసుకున్నాం కదా. అప్పుడు 28.8 మీరు ఏం చేయొచ్చు? 30 దగ్గర ఉండి పెట్టేసేయండి. ఇదే ఆన్సర్, అంతే దాని ఆన్సర్. ఇది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉందిలే. ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను? 12 రూపీస్ని 12 రూపీస్తో 12 బనానాస్ని 25 రూపీస్తో అనుకుంటే ఒక బనానా ఎంత అని కనుక్కున్నాను. ఆన్సర్ వచ్చింది. దాన్ని 400 బనానాస్కి వేసాను. 800 రూపీస్ అనుకున్నాను, కానీ 833 రియల్గా ఆన్సర్. పాయింట్లో లెక్కేసుకుని టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అట్లే తీసుకున్నా. పాయింట్లు తీసేసి 800 రూపీస్ వచ్చింది. ఒకవేళ 960 రూపీస్ ప్రాఫిట్ రావాలి అంటే ప్రాఫిట్ 10% రావాలంటే 800కి 20% చేసా, 160 రూపీస్ అయింది. టోటల్గా ఎంత ప్రాఫిట్ వస్తుంది? 960 రూపీస్ వస్తుంది. ఈ 960 రూపీస్తో మళ్ళీ 400 బనానాస్ని డివైడ్ చేశాను. ఓకే, అప్పుడు ఏమైంది? టోటల్గా ఆన్సర్ మనకు 2.4 వచ్చింది. 2.4ని డజన్ ఇంతతో కొన్నాడు కాబట్టి ఇంటూ 12 చేశాను. లాస్ట్కి మనకు 28.8 వస్తూ ఉంది. అంటే అడ్జస్ట్మెంట్ చేస్తూ దగ్గరగా చూస్తూ రావాలి. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లమే. నో ప్రాబ్లం, ఇటువంటి ఏమి ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. ఏ స్టూడెంట్ హూ గెట్స్ 30 మార్క్స్ ఫెయిల్స్ బై 20 మార్క్స్. ఏ స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ వినో అర్థం కాదు ఇది. ఒక స్టూడెంట్ హూ గెట్స్ 30 మార్క్స్ వచ్చాయంట. ఎవరికైతే 30 మార్క్స్ వచ్చాయో వాడు ఫెయిల్స్ బై 20 మార్క్స్ 20 మార్క్స్తో ఫెయిల్ అయినాడంట. అంటే అర్థం వచ్చి ఏమని అర్థం? ఇది ఇక్కడ పాస్ మార్క్స్ ఎంతకన్నీ బాగా విను. మీరు అర్థం చేసుకోతే ఏమి రావు దీంట్లో ఫార్ములాస్ ఏమి ఉండవు. ఒక స్టూడెంట్ వానికి 30 మార్క్స్ వచ్చిందంట సబ్జెక్ట్లో, కానీ ఫెయిల్ అయినాడంట. 30 మార్క్స్ వస్తే కూడా వాడు ఫెయిల్ అయినాడంటే ఎంతతో ఫెయిల్ అయినాడంట? 20 మార్క్స్తో ఫెయిల్ అయినాడంట. అంటే అర్థం వచ్చి ఎంత? పాస్ మార్క్స్ ఎన్ని? 50. సో కాబట్టి నువ్వేం చేయాలా? పాస్ మార్క్స్ కాదులే ఉండు. ఓకే, పాస్ మార్క్స్ వచ్చి 50. ఓకే, నువ్వు ఇక్కడ టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ ఎంత అంట? 200 అంట. కాబట్టి నీకు ఏమర్థమైంది ఇప్పుడు? వాడికి అడిగిన క్వశ్చన్ ఏంది? ఫైండ్ ద పాస్ పర్సంటేజ్. అంటే పాస్ మార్క్స్ ఏంటి తెలిస్తే నువ్వు పాస్ పర్సెంటేజ్ కనుక్కోవచ్చు. ఇప్పుడు తెలిసాయి నీకు ఆటోమేటిక్గా. పాస్ పర్సంటేజ్ అంటే ఎంత? నువ్వు ఏం చేయాలంటే 200 మార్క్స్ వచ్చి 100% అనుకోవాలా. నువ్వు ఇట్లా గెస్ చేయగలగాల. నేను ముందే చెప్పాను ఇట్లా గెస్ చేయండి అని. 200 మార్క్స్ వచ్చి 100% అనుకోవాలా. అప్పుడు 50 మార్క్స్ అనేది ఇక్కడ మార్క్స్ తీసుకోవాలా, ఇక్కడ పర్సంటేజ్ తీసుకోవాలా. ఇక్కడ మార్క్స్, ఇక్కడ పర్సంటేజ్. 200 మార్క్స్ వచ్చి 100% అనుకోండి. 50 మార్క్స్ ఎంత? క్వశ్చన్ మార్క్. ఇంతే, ఎక్కువ తక్కువ ఫార్ములా.
ఎంత వస్తుంది 50/200 ఇంటూ 100. ఈ బేస్లో రాస్తావు. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 2 1 జార్ 2, 25 జార్. టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 25. ఇట్లా అనుకుంటే రాసేసేయచ్చు. వాడు ఫెయిల్ అయినాడంటే పాస్ మార్కులు ఎన్నని 20కి యాడ్ చేస్తే వాడు పాస్ మార్కులు 50 మార్కులు రావాల్సింది. వాడు ఎన్ని 30 మార్కులు వస్తున్నాయి. 30 మార్కులు వస్తే ఫెయిలే కదా వాడు. మొత్తం మ్యాక్సిమం మార్క్స్ ఏంటంట 100 మార్కులు ఇవ్వలే. ఈ పేపర్ ఇదే 200 మార్కులు ఇచ్చే పేపర్ ఇదే. 100 మార్కులు అంటే నువ్వు 100 మార్కులే 35. ఏమోలే క్వశ్చన్స్ కాదు ఇక్కడ ఇచ్చిండేది. సరే ఓకే. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. ఏం కాదులే మీకు అదే ఏదైనా కవరేజ్ కానీ. సో 24 the LCM and HCF of two numbers are 6180 and 6 respectively. If one number is 30 then find the second number. ఇక్కడ దీనికి ఏమీ లేదు, డైరెక్ట్ ఫార్ములా పాడనక్కో పత్తే పడితే. ఓకే. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆర్ 6180 అండ్ 6 రెస్పెక్టివ్లీ. దీనికి ఏం లేదమ్మా, మీరు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో ఫార్ములా ఉంది, మాట వినాలి. ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫార్ములా వచ్చి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు HCF ఇంటూ LCM. ఇది ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకుని ఇంకో నెంబర్ వై అనుకుంటే ఏమవుతుంది? HCF ఇంటూ LCM. మనకి ఇచ్చినటువంటి ప్రోడక్ట్లో ఒక నెంబర్ ఇచ్చినాడు. ఇఫ్ వన్ నెంబర్ ఇస్ 30 అన్నాడు కాబట్టి x30 అనుకున్నాను ఇంటూ వై అట్లే పెట్టుకోండి, అది తెలియదు కాబట్టి. HCF వచ్చి 6180, LCM వచ్చి 6. అంతేనా? సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. y దట్ ఈజ్ ఈక్వల్ టు 6180 ఇంటూ 6/30. ఈ 0 క్యాన్సల్, 3 1 జార్ 3 2 జార్ మారుతుంది. ఆటోమేటిక్గా 618 ఇంటూ 2 వస్తుంది. 8 2 జార్ 16. సో 1 6 2 6 జార్ 12. 12 16. y ఈజ్ ఈక్వల్ టు 12 16. y it is equal to 12 16. 1 2 1 6. వెయిట్ ఏమైందో చూద్దాం. ఇది కరెక్ట్ ఏమో చూడండి. 8 2 జార్ 16. ఆన్సర్ లేదంటే లేదు. ఇక్కడ మల్టిప్లికేషన్ తప్పైంది చూడు. 6 1 8. 8 2 జార్ 16. 2 1 జార్ 2 ఒక 3. 2 6 జార్ 12. 1 2 3 6. సరిపోయింది కూడా నా. బాగా అప్రమత్తంగా ఉన్నారైతే చూద్దాం. అందుకే ఇక మనం వదిలేసేదాన్ని ఏం చేస్తాం అని రాస్తే అట్లే ఎత్తి రాసుకుంటారేమో అని. అంత సీన్లే. అట్లా కాదు, మీరు మీరు నిద్రపోతుంటారా మేలుకుంటారా టెస్ట్ చేయొద్దా? ఎట్లా ఒకట్లే కానీలే. నెక్స్ట్ ఏదైనా కానీ పని జరిగిందా లేదా? నువ్వు మంచి పిల్లోడంట. రైట్. నెక్స్ట్ కోసం చూడండి. ఏంది 5? దీనికా HCF 25 35 రాదా? వచ్చా రాదా చెప్పాలనా? HCF వచ్చా చూద్దాం. ఓకే. 25 1 జార్ 25, 5 మిగులుతుంది. మళ్ళీ 25 లోపల తీసుకుని పో. 5 5 జార్ 25, 0 అయిపోతుంది. ఇక్కడ 5 వచ్చింది. 5ని 35తో చేయి.
5 7 जार 35 0 అయిపోయా 5 ఆన్సర్ రైట్. చెప్పు సార్ 27 చెప్పండి సార్. ఇక్కడ 27కి ఫైండ్ ఎక్స్ ఇఫ్ 4:7 ఇది 8:6 ఇవి ఈక్వల్ టు ఉన్నిందనుకో చేయడం ఈజీ. 4:7 దట్ ఈజ్ ఈక్వల్ టు 8:x. దీన్ని బై ఫామ్లో రాసుకోండి. 4/7 ఈజ్ ఈక్వల్ టు 8/x అని. ఇందులో x బయటికి తెచ్చుకోండి. 4x/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 7/4 అంతేనా. 4 1 జార్ 4 2 జార్ 2 7 జార్ 14. ఇది ఒకసారి చూడండి మీరే ఇట్లా చేసే విధానం. నేను స్టెప్పుల కోసం ఎక్కువ చేశాను, లేకపోతే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. పోతా ఉండండి, ఏం కాదు. మీ ప్రాబ్లం అంటే లేచిపోతా ఉండండి, ఏం మనం అడగాల్సిన అవసరం ఉండలేదు. అట్లా బయట కాదు, లోపల. నెక్స్ట్ ఏ మ్యాన్ డిపాజిటెడ్ ఇన్ ద అకౌంట్ అండ్ ఎండ్ ఆఫ్ ద 2 years రిసీవ్డ్ 80 rupees ఆర్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద రేట్ పర్సెంట్ అన్నాడు. దీని ఫార్ములా అంతే. ఇక్కడ డిపాజిట్ చేసినాడు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని, ఆ టోటల్ అమౌంట్ అని కాదు. బాగా చూడు, దీన్ని ఏం చేయాలో. ఒక మ్యాన్ డిపాజిట్ 800 rupees. దీని ఫార్ములాస్ ఏమున్నాయి దీంట్లో? ఫస్ట్ ఎస్ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఒక ఫార్ములా. ఈ చాప్టర్లో రెండు గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ప్లస్ పి అని ఒకటి, రెండే ఉండేది మన ఫార్ములాస్. ఆ లెక్కలో ఏ మ్యాన్ డిపాజిట్ 800 rupees అన్ అకౌంట్ అండ్ ఎండ్ ఆఫ్ ది 2 years ఈ రిసీవ్డ్ 8 rupees ఫర్ ఇంట్రెస్ట్. ఫస్ట్ చూద్దాం. ఓకే, డిపాజిట్ చేసిన అమౌంట్ని ఏమని రాస్తావు? పి అని రాసుకోవచ్చు. అది 800 rupees. టైం వచ్చి ఎంత? 2 years అని ఒకటి. ఎండ్ ఆఫ్ 2 years అంటే 2 years. తర్వాత ఇంట్రెస్ట్ ఎంత? ఎస్ఐ ఎంత వచ్చిందంట? 80 అని ఇచ్చినాడు. 3 ఇచ్చేసినాడు. వాట్ ఈస్ ద రేట్ అంటే ఏంది? క్వశ్చన్ మార్క్ ఏం కావాలా? రేట్ రావాలా? ఆర్ రావాలా? దీని ప్రకారం మన ఫార్ములా ఎన్ని ఉన్నాయి? 2 ఫార్ములాస్ ఉన్నాయి. దాంట్లో ఏది కావాలో అది వాడండి. మ్యాక్సిమం 2 ఫార్ములా అంత అవసరం పడదు, చిన్న ఫార్ములానే అవసరం పడుతుంది. ఎస్ఐ దట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని. పి వాల్యూ ఎంత? 800 rupees. ఇది టీ వాల్యూ ఎంత? 2 years. ఆర్ వాల్యూ తెలీదు, బై 100 అట్లే రాసుకోవాలి. ఎస్ఐ ఎంత? 80 rupees. ఇట్లా సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఓకే, దీంట్లో ఆర్ రావాలి కాబట్టి మిగతా అన్నీ అప్పుడు పంపించాయి. 80 ఇది పైకి పోతుంది, ఇంటూ డివైడెడ్లో ఉంటే పైకి వస్తుంది, బై ఇవన్నీ ఇంటిలో ఉన్న కిందకు వస్తాయి. ఇక్కడ 800 ఇంటూ 2 అనేది వస్తుంది. సో 0 ఒక 0 క్యాన్సల్, ఈ 0 క్యాన్సల్. 2 1 జార్ 2 5 జార్ 10. ఓకే, ఈ 8కి క్యాన్సల్. లాస్ట్కి ఎంత మిగిలింది? 5 మిగిలింది. 5 ఈజ్ ఈక్వల్ టు 6%. 5% అనేది 6% అనేదిగా మారింది. ఇంతే. ఇట్లా మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ మళ్ళీ ఆన్సర్ అనేది చూస్తురండి. ఓకే, ఇది అర్థమైందమ్మా? డౌట్ ఎవరైనా ఉందా? మళ్ళీ నేను చెప్పుకున్నప్పుడు డీప్గా పోతాం కాబట్టి ఆడ ఆ చాప్టర్లో వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ తెలుస్తాయిలే, ఏం కాదు. చోట ఓకే, నెక్స్ట్ అమ్మా 30th క్వశ్చనా? ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సాల్వ్ 3/4 whole cube divided by 1/2
హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 3. వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఇది పవర్స్ ఉన్నాయమ్మా. ఈ పవర్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడం ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. సో ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే, ఇది డివిజన్లో ఉంది, మల్టిప్లికేషన్లోకి మార్చుకోవాలంటే తిప్పించి పడుతున్న విషయం తెలుసు కాబట్టి తిప్పించి వేసేసేయండి. 3/4 హోల్ క్యూబ్ ఇంటూ 2/1 హోల్ టు ది పవర్ ఆఫ్ 6 ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఇది 3/4 హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ బై 4 క్యూబ్ అని అర్థం, ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 6. హలో సార్ చెప్పండి. అదే సార్, ఇట్లా సరే సార్, సరే సార్, ఒక 10 minutes క్లాస్ అయిపోతానంటే చేసేస్తాను. సరే సార్. రైట్, 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత వస్తుందమ్మా? 3 ఇంటూ 3 ఇంటూ 3 4 ఇంటూ 4 ఇంటూ 4 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 6 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 1 2 3 4 5 6. మీకు అర్థమైందని అంత రాస్తున్నానమ్మా, లేకపోతే అడే కొట్టే చెప్పేయచ్చేదాన్ని. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? 3 3 జార్ 9 9 3 జార్ 27 బై 4 4 జార్ 16 4 జార్ 16 4 జార్ 16 4 జార్ 64 ఇంటూ 2 2 జార్ 4 4 2 జార్ 8 8 2 జార్ 8 2 జార్ 16 2 జార్ 2 జార్. ఓకే, ఇక్కడ చూడు క్యాన్సిల్ పోతాయి. ప్లస్ 3 ఇది పాయ 27 ప్లస్ 3 30 అంతే. ఇట్లా ఇదే మీ అర్థమైన దానికి రాశాను. క్యూబ్లు రాస్తే ఇట్లా మార్చుకోవాలా, వేరే ఎక్కడ అంటే ఇట్లే ఏముండదు. మీకు ఫ్రాక్షన్ వచ్చినా రెండుగా కన్వర్ట్ చేస్తారు. పైన కింద రెండు ఉన్నట్టు క్యూబ్ అని అర్థం. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? వాడికి ఇదే క్వశ్చన్ అయిపోయింది కాబట్టి డౌట్ ఏమి ఉండదు. సరే, లైవ్ కాదులే, లైవ్ పెట్టలా, నేను ఇది ఆఫ్లైన్లో పెట్టాను. సో చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ఆన్లైన్ కోచింగ్లో మీకు జరుగుతుంది. ఏదైనా సరే నాకు ఏదైనా కావాలని కాంటాక్ట్ చేయండి. సో ఇంకా మీరు ఆఫ్లైన్లో వస్తే బెటర్గా ఉంటుంది. కాబట్టి నా దగ్గర కోచింగ్ పిల్లర్ సరౌండింగ్లో కోచింగ్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉన్నారో వాళ్ళు తక్కువ ప్రైస్తో మీరు నన్ను కాన్సెప్ట్ కావచ్చు. సో చాలా తక్కువ ప్రైస్తో మీకు కోచింగ్ జరుగుతుంది. కాబట్టి సైనిక నవోదయకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్యూచర్కి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఈ ప్రాబ్లమ్స్ అనేది చేస్తూ ఉన్నాను. సో దాని ప్రకారం మీరు పాస్ అవుతూ నాకు కాంటాక్ట్ అవుతూ ఉండండి. సో దీంట్లో కోచింగ్ వచ్చిన వాళ్ళకు డిఫరెంట్గా అప్రోచ్ అనేది ఉంటుంది. కాబట్టి మీకు వర్క్షీట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్, చూద్దాం.